నమస్కారం. శక్తి హనుమాన్ భాగ్యదర్శిని కార్యక్రమానికి స్వాగతం. తన ఉపాసన బలంతో సంఖ్యాశాస్త్ర మహిమతో ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపుతున్న హనుమత్ మరియు శ్రీ విద్యా ఉపాసకులు సంఖ్యాశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ డాక్టర్ జయశంకర్ సిస్లా గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. ప్రేక్షకులకు నమస్కారం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీపాద వల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదేవ దత్తాత్రేయ నమః. త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ. హనుమన్యత్నమాస్థాయ దుఃఖక్షేకరో భవ. బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వమరోగత. అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురు శివయోగీశ్వరాభ్యాం నమో నమః. ఓం శ్రీ గురు పంచముఖ విరాట్ రూప కార్యసిద్ధి వీరాంజనేయ స్వామినే నమో నమః. జ్ఞానయోగి ఛానల్ ప్రేక్షకులకు శక్తి హనుమాన్ భాగ్యదర్శిని అనే జీవిత శాస్త్ర కార్యక్రమానికి సాదర స్వాగతం. గురుగారు, ఒక కాలర్ రెడీగా ఉన్నారండి, మాట్లాడదాం. హలో 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 ఓకే, కాల్ కట్టినట్టుంది గురుగారు. జనరల్గా మన కార్యక్రమంలో ప్రతిసారి మీరు చెప్తూ ఉంటారు 13 సంఖ్య ఉంటే అది బలం తక్కువగా ఉంటుంది, నెగిటివ్ వైబ్రేషన్ ఉంటుంది అంటుంటారు. సో అది డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నట్లయితే ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందంటారు? పేరులో 13వ నెంబర్ రాకూడదమ్మా. పేరులో 13వ నెంబర్ వచ్చినట్టయితే వ్యతిరేకమైన ఫలితాలు వస్తాయి. మనం చేస్తున్న పనులన్నీ ప్రయత్నాలన్నీ నిర్వీర్యమై ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అందుకని మన పేరులో రాకూడదు. కానీ అలానే చాలామంది అపోహ 13వ నెంబరు పేరులో ఉండకూడదు అనగానే వాళ్ళకి ఏమో అనిపిస్తుందంటే, అయితే అయ్యో నేను 13వ తారీఖున పుట్టాను, 13వ తారీఖున పుట్టడం వల్ల ఏమైనా దోషం ఉంటుందనే భయానికి లోనవుతుంటారు. అలాంటి భయం అక్కర్లేదండి. 13వ తారీఖున పుట్టడం దోషం కాదు. మన పేరులో సంఖ్యాశాస్త్ర రీత్యా ఇంగ్లీష్ భాషలో ఉన్న అక్షరాల్లో 13వ నెంబర్ అనే నెంబర్ రాకూడదు. రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనది. వచ్చినట్టయితే దానివల్ల అనేక రకాల వ్యతిరేకమైన ఫలితాలు మనం ఎదుర్కొనక తప్పదు. ఓకే గురుగారు, 13వ నెంబర్ ఇంకా ఆల్రెడీ పుట్టేశారు, దాన్ని ఎవరు ఏమి చేయలేరు. అలాంటప్పుడు నెగిటివ్ వైబ్రేషన్స్ నుండి పాజిటివ్గా ఎనర్జీగా మార్చుకోవడానికి మీరు ఎలాంటి పరిష్కార మార్గం అందిస్తారు? పేరులో 13వ నెంబర్ వస్తే దాన్ని న్యూమరాలజీ ప్రకారం మనం వారు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం స్పెల్లింగ్ కరెక్షన్ చేసుకోవడం ద్వారా మనం సత్ఫలితాలను పొందొచ్చు. ఇప్పుడు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అదే. పేరులో రాంగ్ నెంబర్ లేకుండా చూసుకోవాలి. చూసుకోవడం ద్వారా మనం అనుకూలమైన పరిస్థితిని, అనుకూలమైన అదృష్టాన్ని మనం పొందొచ్చు. ఒక్క అక్షరం మన జీవితంలో పెను మార్పులు తీసుకొస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ ఒక్క అక్షరం మన జీవితాన్ని తలకిందులు చేస్తుందని కూడా చెప్పడంలో తప్పులేదు. పేరులో కనుక రాంగ్ నెంబర్ ఉంటే మనం ఆ నెంబర్ యొక్క వ్యతిరేకమైన ఫలితాలు ఎదుర్కొనక తప్పదు. ఓకే గురుగారు, చిన్న అనౌన్స్మెంట్ కూడా చేద్దాం. ప్రేక్షకులు చూస్తున్నారు కదండి, మీ లైఫ్లో వచ్చే కష్టాలని దూరం చేసుకోవాలి అంటే మీ పేరులో ఉండే చిన్న అక్షరం కరెక్షన్ ద్వారా పరిష్కార మార్గం పొందొచ్చు అంటున్నారు గురుగారు. మరి వెంటనే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి గురుగారితో మాట్లాడండి. అలాగే మీకు పర్సనల్ అపాయింట్మెంట్ కావాలంటే స్క్రీన్ పైన ఉన్న గురుగారి నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. గురుగారు, మన ఫస్ట్ కాలర్ రెడీగా ఉన్నారు ఈస్ట్గూడ నుంచి. నమస్తే అండి, లక్ష్మి గారు. నమస్తే అండి. హలో, బాబు గురించి అండి. హలో హలో, నమస్తే అండి. లక్ష్మి గారు నమస్తే అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. సాయి మహేష్ అండి పేరు. ఓకే, సాయి మహేష్. ఈ అబ్బాయా అమ్మాయి అండి? బాబు అండి. బాబుని సాయి అని ఎక్కువ పిలుస్తారా, మహేష్ అని పిలుస్తారా? సాయి అని ఇంటి దగ్గర పిలుస్తా అండి, స్కూల్లో మహేష్ అంటారు. ఓకే అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 26/4/2001. ఓకే, 26/4/25 PM అండి. 4:25 PM. అవునండి. ఓకే అమ్మా, 26/4/2001 పుట్టాడు. మధ్యాహ్నం 4:25 సాయి మహేష్. ఓకే అమ్మా, గురువు గారితో మాట్లాడండి. అమ్మా, ఈ అబ్బాయి పుట్టిన తేదీ చాలా బాగుందండి. 8వ నెంబర్లో పుట్టాడు. 6వ నెంబర్ డెస్టినీ నెంబర్గా ఉంది. 6వ నెంబర్ డెస్టినీ అంటే అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు ఈయనకి భగవంతుడు పుట్టుకతోనే ప్రసాదించాడు. కానీ ఉన్న గ్రహస్థితికి రీత్యా అనుకోండి, లేకపోతే మనకు వచ్చే ఆలోచనల వల్ల అనుకోండి, మీరు సాయి మహేష్ అనే పేరు పెట్టారు, చక్కగా ఉంది. సాయి మహేష్ అనే పేరు అంటే బాబా గారు, సాయిబాబా. మహేష్ అంటే పరమేశ్వరుడు. మీ ఉద్దేశంలో తప్పులేదు. మీరు పెట్టడం సాయి మహేష్ అని పెట్టారు. పిలవడం సాయి అని పిలుస్తున్నారు, స్కూల్లో మహేష్ అని పిలుస్తున్నారు. దీనివల్ల
వ్యతిరేకమైన పరిస్థితులు ఎదుర్కొనక తప్పదు. సాయి అనే పేరులో 3 అక్షరాలు, 3 అక్షరాల అబ్బాయి ఆరోగ్యాన్ని ఇబ్బంది పెడతాయి. మహేష్ అనే పేరు 6-3 కాంబినేషను. ఇట్లా రకరకాలుగా పిలవకూడదు. పూర్తి పేరులో కూడా 16 నెంబర్ ఉందమ్మా. అందువల్ల పేరుని మీరు న్యూమరాలజీ కరెక్షన్ చేయించుకోవడం ద్వారా అనుకూలమైన జీవితాన్ని, అనుకూలమైన అదృష్టాన్ని పొందొచ్చు. సాయి మహేష్ అనే పేరు అనుకూలమైనట్టుగా లేదమ్మా. మీరు ఇన్ని కార్యక్రమాలు చూస్తున్నారు కదా, పేరు అనేది అబ్బాయి జీవితం అనే విషయాన్ని తమరు గ్రహిస్తే ఈ అబ్బాయి జీవితం చాలా బాగుందండి. అదృష్ట సంఖ్యలో ఉంది పుట్టిన తేదీ, కానీ పేరు బాగాలేదమ్మా. సాయి అని పిలవకూడదు, మహేష్ అని పిలవకూడదు. 2 కలిపి కూడా పిలిచే ఆస్కారం లేదు. ఒక్కసారి వచ్చి మీరు పేరు సరిచేయించండి బాబుకి. అన్ని రకాలుగా కూడా మీరు ఏ ఆస్తులు ఇవ్వక్కర్లేదమ్మా పిల్లాడికి. మీరు ఎటువంటి ఆస్తులు ఇవ్వక్కర్లేదు. మంచి పేరు పెట్టివ్వడం ద్వారా మీరు ఆ అబ్బాయిని ఒక చక్కటి మార్గంలో వదిలిన వాళ్ళు అవుతారు. దినదినాభివృద్ధితో అబ్బాయి అభివృద్ధి చెందుతాడని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదమ్మా. ఓకే గురుగారు, తర్వాతి కాలర్ హైదరాబాద్ నుంచి అండి. నమస్తే అండి రాకేష్ గారు. నమస్కారం మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మేడం. ముందుగా గురుగారికి పదాభివందనం గురుగారు. హలో గురుగారు, పదాభివందనం. నమస్కారం. సంవత్సరాల క్రితం మీ దగ్గర ఫోన్ లో కరెక్షన్ తీసుకోవడం జరిగింది గురుగారు. చాలా ధన్యవాదాలు గురుగారు. ఇప్పుడు నాకు విషయం ఏంటంటే, నా కాబోయే భార్య డేట్ ఆఫ్ బర్త్ తన కరెక్షన్ గురించి ఫోన్ చేశాను గురుగారు. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 19/6/1996. 19/6/1996 అండి. అవును మేడం, అవును మేడం. ఓకే. జూన్ 19/1996. గురుగారు 4 నుంచి 5 మధ్యలో తెలంగాణలో పుట్టింది, శంషాబాద్ లో. ఓకేనండి. చిన్న పేరు పింకీ అని చిన్నప్పటి నుంచి అలా పిలవడం జరిగింది గురుగారు. ఏం పేరండి? ఏం పేరు పెట్టొచ్చు దీంట్లో ఏముంటే మీకు కొంచెం దయచేసి. ఏం పేరండి? పింకీ అని చిన్నప్పటి నుంచి పిలవడం జరిగింది, అదే పేరు కంటిన్యూ అయింది గురుగారు. ఇప్పుడు పేరు మార్చాలనుకుంటున్నాం, ఏం పేరు పెట్టాలో కొంచెం మీరే తెలియాలి గురుగారు. ఈమె చాలా అదృష్టవంతురాలండి. 1వ నంబర్లో పుట్టింది, 5వ నంబర్ డెస్టినీ నంబర్గా ఉంది. పింకీ అనే పేరు పొరపాటును కూడా పిలవకూడదు, ఎందుకంటే 16వ నంబర్ ఉంది, బ్లాస్టింగ్ నంబర్. పింకీ అనే పేరు కాదు, పింకీ అనే పేరులో కూడా ఉన్న నెంబరు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్ని ఆవిడ క్రియేట్ చేస్తుంది. పింకీ అనే పేరులో ఒక ఎన్ని ఒక ఈని అదనంగా పెట్టి మీరు ఒకసారి వ్యక్తిగతంగా రండి. మీరు ఆల్రెడీ న్యూమరాలజీ యొక్క రుచి చూశారు, ఇది జీవితం అని మీకు తెలుసు. రాకేష్ అనే పేరులో మీరు ఇచ్చిన కరెక్షన్ రాసిన తర్వాత ఎటువంటి మార్పులు వచ్చినాయనేది మీరు స్వయంగా అనుభవించారు కాబట్టి, ఈ అమ్మాయితో జీవితాన్ని పంచుకోబోతున్నారు కాబట్టి, మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం, ఆ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఈ అమ్మాయి పేరు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. పింకీ అనే పేరులో ఒక ఎన్ని ఒక ఈని అదనంగా పెట్టి వాళ్ళ ఇంటి మెయిన్ డోర్కి డిస్ప్లే చేయండి. ప్రస్తుతానికి సేఫ్ జోన్లో ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ చాలా అద్భుతంగా ఉంది. 19వ తారీఖున పుట్టింది అమ్మాయి, అంటే 1వ నెంబర్లో పుట్టింది. 5వ నెంబర్ డెస్టినీ నెంబర్గా ఉంది. మహర్జాతకురాలు. కానీ ఆ మహర్జాతకం అమ్మాయి జాతకంలోకి రావాలంటే పేరు కరెక్ట్గా ఉండాలి. అది లైవ్ ప్రోగ్రాంలో ఇన్స్టెంట్గా వచ్చేది కాదు. చాలా అద్భుతమైన కాంబినేషన్ ఉంది. దీనికి మీరు సహధర్మచారిణిగా స్వీకరించబోతున్నారు. మీ పుట్టిన తేదీ, ఆవిడ పుట్టిన తేదీ, మీ పేరు, ఆవిడ పేరు కలిసేటట్టుగా పెట్టుకుంటే మీ జీవితం నందనవనం అవుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. రాకేష్, ఆల్ ది బెస్ట్, విష్ యూ గుడ్ లక్. ఆ అమ్మాయికి మంచి పేరు పెట్టండి, మంచి జీవితాన్ని మీరు ఎంజాయ్ చేయండి. ఆల్ ది బెస్ట్, విష్ యూ గుడ్ లక్. గురుగారు, నెక్స్ట్ కాలర్ ఖమ్మం నుంచి అండి. కవిత గారు నమస్తే అండి. నమస్కారం అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. మా బాబు గురించి అండి. ఓకే, బాబు పేరు? పార్దు అండి. పార్దు అని పిలుస్తారా అందరూ? అవునండి. పూర్తి పేరు పార్దునా? అవునండి. ఓకే అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 10వ తారీఖు 3వ నెల 2012. 2012. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? నేమ్ కరెక్షన్ అండి. బాబు అన్హెల్దీగా ఉంటాడండి. అన్హెల్దీగా ఉంటాడా? ఎప్పుడు ఏదో కచ్చికా చేస్తూనే ఉంటాడండి. ఓకే, గురుగారు మాట్లాడుతున్నారు, వినండి. చూడండి, ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం పేరు లేదు. పార్దు అనే పేరులో 6 అక్షరాలు ఉన్నాయి. ఒక సిస్టంలో 5వ నెంబర్ టోటల్ ఉంది, ఇంకో సిస్టంలో 8వ నెంబర్ టోటల్ ఉంది. 6 అక్షరాలకి 8వ నెంబరు ఓకే, కానీ 6 అక్షరాలకి 5వ నెంబర్ కాంబినేషన్ కాదు. అలాగే 1/9 అనే కాంబినేషన్లో ఈ అబ్బాయి బర్త్ డేట్ ఉంది. ఈ అబ్బాయి మహర్జాతకుడు.
అధికారంతో కూడుకున్న అదృష్టాన్ని పొందే ఆ జాతకం ఈ అబ్బాయిది. దాని ప్రకారం మీరు పేరు పెట్టాలి. దీని యొక్క సీరియస్నెస్ మీరు తెలుసుకొని అబ్బాయికి పేరు పెట్టించండి. పేరు మార్చాలి, ఈ పేరు పనికిరాదు. ఈ పేరుని కరెక్షన్ చేయడానికి చిన్న పేరు, ఈ అబ్బాయి పేరు మార్చాలి. పుట్టిన తేదీ ప్రకారం పేరు పెడితే ఆరోగ్య సమస్యలు రావు, ఎటువంటి ప్రమాదాలకి లోనయ్యే అవకాశం లేదు. పార్థు అనే పేరు 6 అక్షరాలకు 5వ నంబర్ ఉంది. ఈ నంబర్ వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. 5-6 కాంబినేషన్ కరెక్ట్ కాదు. ఇంతకుముందు కాలర్కి సాయి అని పిలుస్తారు. ఆరోగ్య సమస్యలు ఎందుకు వస్తాయంటే 3 అక్షరాలకి 2వ నంబరు. ఇలా ఈ 3-2 కాంబినేషన్ కుదరదు. పార్థు 6 అక్షరాలు 5వ నంబరు, ఇది కాంబినేషన్ కుదరదు, వ్యతిరేకమైన కాంబినేషన్. మీరు తల్లిదండ్రులుగా సంఖ్యాశాస్త్రం యొక్క ప్రాముఖ్యతను గుర్తించి అబ్బాయికి మంచి పేరు పెడితే మీరు ఒకసారి వ్యక్తిగతంగా సంప్రదించండి అమ్మా. మంచి పేరు పెట్టచ్చు. పుట్టిన తేదీని అనుసరించి పేరు పెట్టాలి. అది ఇన్స్టెంట్గా రాదు కదమ్మా. పేరు అనేది చాలా ముఖ్యమైన కీలకమైన పాత్ర వహిస్తుంది. దీన్ని మనం ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు అబ్బాయికి వివాహం చేయాలి. వివాహం చేయాలంటే ఒక వధువుని మనం వెతకాలి, ఆ వధువుని ఇచ్చి చేయాలి. అంతేగాని టీవీలో కనిపించే బొమ్మని ఇచ్చి మనం పెళ్లి చేయలేం కదా. అట్లాగే పేరు కూడా మీరు వచ్చి వ్యక్తిగతంగా దీని ప్రాముఖ్యతను గుర్తించినట్టయితే, మీరు పర్సనల్గా వచ్చి అబ్బాయికి పేరు పెట్టిస్తే జీవితంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా తనకి భగవంతుడు ప్రసాదించిన అదృష్టాన్ని పరిపూర్ణంగా పొందగలడు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు తల్లి. చక్కటి పేరు పెట్టండి. ఆల్ ది బెస్ట్, విష్ యూ గుడ్ లక్. ఓకే గురుగారు, ఇందాక ఒక కాలర్ రాకేష్ మాట్లాడినట్లుగాను సహధర్మచారిని కూడాను, లేదనంటే ఎవరినైతే పెళ్లి చేసుకోబోతున్నారో అమ్మాయి అయినా అబ్బాయి అయినా వారి జాతకం బాగుండాలనేది జనరల్గా చూసేది. కానీ న్యూమరాలజీ ప్రకారం కూడా ఫస్ట్ నుండి ఒక స్టెప్ తీసుకుంటే లైఫ్ మొత్తం బాగుంటుందని మీరు చెప్తున్నారు. ఒకవేళ ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది అనుకోండి, జీవితంలో సమస్యలు వస్తూ పోతూ ఉంటాయి. అలాంటప్పుడు సమస్యలు రాకుండా ఉన్నంతలో హ్యాపీగా ఉండాలి అంటే మిమ్మల్ని సంప్రదించినట్లయితే ఎలాంటి పరిష్కారం అందిస్తారంట? ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, మనం జనరల్గా వివాహం నిశ్చయం అయ్యేటప్పుడు వధూవరులు ఇద్దరు పొంతనలు మనం చూసుకుంటాం. గ్రహాల స్థితి ఎలా ఉంది, ఎట్లా ఉంది, గుణగణాలు కలిసినాయా లేదా అని మొత్తం జాతకం చూసుకుంటారు. తప్పులేదు, చూసుకోవాలి, 100% చూసుకోవాలి. కానీ వారి యొక్క పుట్టిన తేదీలు కూడా ప్రధానమైన భూమిక వహిస్తాయి. అంటే వాళ్ళ యొక్క పుట్టిన తేదీ వారి యాటిట్యూడ్, అంటే వారి లక్షణాలను తెలియజేస్తుంది. ఉదాహరణకి 1వ నంబర్లో పుట్టిన అమ్మాయి, సపోజ్ 8వ నంబర్ అబ్బాయి అనుకోండి, వాళ్ళిద్దరి ఆలోచనల్లో వాళ్ళిద్దరి అభిప్రాయాల్లో చాలా వ్యత్యాసం ఉంటుంది. ఏంటి ఈ వ్యత్యాసాన్ని, ఈ గ్యాప్ని ఎవరు భర్తీ చేయాలి జీవితంలో? గ్రహాలు కలిసినాయి, ఓకే, కలిసి ఉంటారు, ఓకే, కలిసి జీవిస్తారు, ఓకే, సో పిల్లల్ని కంటారు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఈ 2 రైలు పట్టాలు పక్కపక్కనే ప్రయాణం చేస్తూ ఉంటాయి, కానీ జీవితంలో ఏనాడు కలవు అనేది ఎందుకు ఏర్పడుతుంది అంటే, ఈ పుట్టిన తేదీల్లో వాళ్ళ పేర్లలో ఉండే నెంబర్లు, పుట్టిన తేదీల్లో ఉండే వాళ్ళ లక్షణాలు. 1వ నంబరు ఆడవాళ్ళు 1వ నెంబర్లో పుడితే వాళ్ళ మాట చాలా కరుగ్గా కమాండింగ్గా ఉంటుంది. భర్తకు అది నచ్చదు. ఎందుకంటే ఇది పురుషాధిక్య లోకం కాబట్టి. అంటే స్త్రీ పురుషులిద్దరూ సమాన హక్కులు కావాలని పోరాడుతున్నప్పటికీ ఎంతైనా కూడా భార్యాభర్త అన్నప్పుడు భర్తదే కొంచెం పైచేయిగా ఉంటుంది. ఈవిడ గట్టిగా మాట్లాడడం, ఈవిడ కమాండింగ్ చేయడం ఆయన ఓర్చుకోలేడు, తట్టుకోలేడు. ఆ తట్టుకోలేనిది మనసులో గ్యాప్ పెరిగిపోతూ ఉంటుంది. ప్రేమతో ఉన్న ఇద్దరు తన భార్య అయినా కూడా ఏంటో అంటే ఈగో, మేల్ ఈగో అంటారు చూసారా, అది అడ్డొచ్చేస్తూ ఉంటుంది. అదే వాళ్ళిద్దరి డేట్ ఆఫ్ బర్త్లు, వాళ్ళిద్దరి అభిప్రాయాలు, వాళ్ళిద్దరి మాట తీరు ఒకటిగా ఉన్నాయనుకోండి, తద్వారా వాళ్ళు జీవితంలో ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకొని, ఆవిడేమన్నా ఆయన లైట్గా తీసుకుంటాడు, ఆయన ఏం మాట్లాడినా ఆవిడ లైట్గా తీసుకుంటుంది, గొడవే రాదు. సో డేట్ ఆఫ్ బర్త్లు కలవాలి. అయితే ఆల్రెడీ వివాహం అయిపోయింది, ఇప్పుడు ఏం చేయాలండి? ఆల్రెడీ వివాహం అయిపోయింది, మరి అయిపోయినాక ఇప్పుడు మనం ఏం చేస్తామంటే పేర్లు సరి అయిన సంఖ్యాబలంలో, ఇప్పుడు 1వ నెంబర్కి ఫ్రెండ్లీ నెంబర్స్, 8వ నెంబర్కి కామన్గా ఉండే ఫ్రెండ్లీ నెంబర్స్ ఉంటాయి. ఆ నెంబర్స్లో వీళ్ళ పేర్లు సెట్ చేసుకుంటే వాళ్ళు అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ కూడా అర్థం చేసుకొని సర్దుకొని ముందుకు వెళ్తారు. ప్రేమతో ఆప్యాయతతో ముందుకు వెళ్తారు. మనస్పర్ధల్ని పెంచుకోకుండా ముందుకు వెళ్తారు. వాళ్ళ మధ్య గ్యాప్ పెరగకుండా ముందుకు వెళ్తారు. ఇప్పుడు ఏమవుతుందంటే భార్యాభర్తల మధ్యలో ఉండే
రోజు గడిచే కొద్దీ రోజు కొంచెం వాళ్ళ మధ్యలో అభిప్రాయ భేదాలు నానాటికి గ్యాప్ పెరిగిపోతూ ఉంటుంది. ఇవేంటి వీళ్ళ ఫ్యామిలీ లైఫ్ మీద, అంటే వాళ్ళ సంసార జీవితం మీద అవి ఎఫెక్ట్ పడతాయి. ఆవిడ అనుకుంటుంది, ఈయన ఇట్లా చేస్తున్నాడు నన్ను, ఈయనకి నేను గుణపాఠం నేర్పాలంటే నేను దూరం ఉండాలను, లేకపోతే నేను బెట్టుగా ఉండాలను ఆవిడ అనుకుంటుంది. ఏంటి ఈవిడికే ఇంత బెట్టు ఇంత ఇది ఉంటే నాకెంత ఉండాలని ఆయన అనుకుంటాడు. ఇట్లా వీళ్ళ మధ్య గ్యాప్ నానాటికి అది ఎవ్వరూ పోడవలేని గ్యాప్గా మారిపోవడానికి కారణం ఇవాళ మనం ప్రతి ఇంట్లో మనం గమనిస్తున్నాం, ప్రతి సంసారంలో మనం చూస్తున్నాం. ఎడమొహం పెడమొహంగా ఒకే ఇంట్లో ఉంటే ఆఫ్టర్ ఆల్ మనుషులు అండి, ఇది చాలా చిన్న జీవితం మనకి. ఈ చిన్న జీవితంలో మనం ఒకళ్ళ కోసం ఒకళ్ళు బతికే ఇది భార్యాభర్తల్లో ఒకళ్ళ కోసం ఒకళ్ళు, నీ కోసం నేను జీవిస్తాను, నా కోసం నువ్వు జీవించు, మన ఇద్దరం పిల్లల్ని మనం వృద్ధి చేయడానికి, మనం మానవ జన్మగా భగవంతుడు మనకి ఇచ్చిన జన్మని సార్థకం చేసుకోవడానికి, సామాజికంగా మనం ఒక సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేయాలంటే మనం ఒక మాట మీద ఉండాలి. యూనిటీ బిగిన్స్ ఎట్ హోమ్ అన్న మాట మీద ఎన్ని సంసారాలు నడుస్తున్నాయి. సో వీటన్నిటికీ కూడా కారణం అంటే ఉంటుంది, అభిప్రాయాలు ఉంటాయి కానీ ఎక్స్ప్రెస్ చేయలేరు, కలవు అభిప్రాయాలు. ఒకటే అభిప్రాయము, ఒకటే పని, ఒకటే ఆలోచన, ఇద్దరికి వేరు రూపాంతరాల్లో ఉంటుంది. ఇద్దరు కామన్ గోల్ పిల్లలు బాగుండాలి. కానీ ఆవిడేమంటుందంటే మనం పలానా స్కూల్లో వేద్దాం ఉంటుంది, ఆయన అంటాడు ఆ స్కూల్ కాదు ఈ స్కూల్ అంటాడు, అట్లా కాదు ఇట్లా అంటాడు, ఈ కోచింగ్ కాదు ఆ కోచింగ్ అంటాడు. ఇట్లా రకరకాలుగా వాళ్ళిద్దరి కామన్ గోల్ ఒకటే అయినా కూడా పేర్లు నెంబర్లు, పుట్టిన తేదీలో ఉండే నెంబర్లు వారి మీద ప్రభావం చూపించినప్పుడు భిన్న అభిప్రాయాలకి లోనై అవి గ్యాప్గా పరిణమిస్తాయి. వాటి నుంచి దూరం అవ్వాలంటే, వాటి నుంచి బయటపడాలంటే, భార్యాభర్తలు ఇద్దరు ఒక మాట మీద ఉండి సంసారంలో సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలంటే మన పేర్లు బాగుండాలి. అయితే ఇక్కడ చాలామందికి వచ్చే సందేహం ఏంటంటే, గతంలో సంసారంలో పండిన మహానుభావులు లేరా, భార్యాభర్తలు ఇద్దరు ఒక మాట మీద ఉండి సంసారం జీవితాన్ని పండించిన వాళ్ళు లేరా అంటే ఎస్ ఉన్నారు. కానీ ఇప్పుడున్న గ్రహస్థితి వేరు, ఇప్పుడున్న పరిస్థితులు, ఒత్తిడితో కూడిన జీవన విధానం, మానవుడి యొక్క లైఫ్ స్టైల్ మారింది. మనం అత్యాధునిక యుగంలో ఉండి ఒకప్పుడు లగ్జరీస్ అన్నీ కూడా ఇప్పుడు నెసెసిటీస్ కింద మారిపోయినాయి. వీటిని మీట్ అవ్వాలంటే భార్యాభర్త ఇద్దరు పని చేస్తే కానీ సంసారం గడవనటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ సంసారం గడవాలంటే ఇద్దరు పని చేయాలంటే ఇద్దరు కలిసి ఉండే టైం చాలా తక్కువ. ఆ తక్కువ టైంలో వీళ్ళు ఏకాభిప్రాయానికి రావటం చాలా కష్టం. సో ఇదంతా జీవితం. ఈ జీవితంలో పేర్లు బాగున్న వాళ్ళే ధన్యులు, పేరు బాగున్న వాళ్ళే వాళ్ళ గ్రహస్థితి ఎట్లా అన్నా ఉండనివ్వండి పతనమైపోకుండా, జీవితంలో ఓడిపోకుండా విజేతలుగా నిలిచి కష్టాలని సుఖాలని సమంగా స్వీకరించి అన్నిటినీ ఫేస్ చేసి జీవితంలో ముందుకెళ్ళాలంటే పేరు బాగుండాలి. పేరులోనే పెన్నిది. పేరును సరిచేసుకోండి, మీ పిల్లలకి చేయించండి. భార్యాభర్త మీరు సుఖంగా ఉండండి, పిల్లలకి అదృష్టాన్ని ఇవ్వండి. ఓకే గురువుగారు, మీరు కొంతమందికి గురువుగారు మరో కాలర్తో మాట్లాడదాం. హలో చెప్పండి. నమస్తే అండి, మీ పేరు? అంటే నా పేరు సత్యనారాయణ అండి, మా అబ్బాయి పేరు పి నారాయణ జయరామ్ అండి. పి నారాయణ జయరామ్ అండి? అవునండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 7/7/1992 అండి. 7/7/1992. ఓకే. ఏ టైంలో పుట్టారండి? ఉదయం 10:30 పుట్టాడండి. ఓకే. మూడో పాదం అన్నారు. ఓకే అండి, ఏమని పిలుస్తూ ఉంటారు ఎక్కువగా? జయరామనా నారాయణనా? జయరామ్ అని పిలుస్తూ ఉన్నాయి. జయరామ్ అని పిలుస్తూ ఉంటారు. ఓకే అండి, అబ్బాయి గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే బీటెక్ మెకానికల్ అయిందమ్మా, ఇంతవరకు ఖాళీగా ఉన్నాను. లాస్ట్ ఇయర్ అయ్యింది, సరైన పరిస్థితి. ఓకే, గురుగారు మాట్లాడతారు, వినండి. జయరామ్ సత్యనారాయణ గారు సార్ నమస్తే అండి. నమస్కారం అండి. ఈ అబ్బాయి 7వ నంబర్లో పుట్టాడండి. మంచి తెలివితేటలు ఉంటాయి, మంచి మేధాశక్తి ఉంది, మంచి విచక్షణాశక్తి, విచక్షణ జ్ఞానం, మేధాశక్తి అన్నీ ఉంటాయి ఈ అబ్బాయికి. కానీ 8వ నంబర్లో పుట్టడం వల్ల బాగా కొంచెం లేజినెస్ ఉంటుంది, కొంచెం బద్ధకం ఉంటుంది, పనుల్ని పోస్ట్ పోన్ చేసే తత్వం ఉంటుంది. అలాగే వాయిదా వేస్తుంటాడు పనుల్ని. అంటే ఇవాళ చేయాల్సిన పనులు రేపు చేద్దాం అంటే దేని మీద కూడా పెద్దగా ఆసక్తి చూపించడు.
పెద్దగా అంటే పోరాడి సాధిద్దామనే ఆ పోరాట పటిమ అనేది చాలా తక్కువ. ఓకే, జయరామ్ అనే పేరు పర్వాలేదండి, కానీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం పెట్టుకుంటే బాగుంటుంది. ఒక సిస్టంలో బాగుంది, ఇంకో సిస్టంలో నెగిటివ్ నెంబర్ ఉంది. అవకాశం చూసుకొని మీరు పేరు కరెక్షన్ చేయించండి ఒకసారి. పూర్తిగా మనం చక్కటి పేరు నిర్ణయించినట్టయితే డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మంచి అదృష్టం పొందే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ అబ్బాయికి ఇబ్బంది ఏంటండి? ఇబ్బంది అంటే యాక్చువల్ గా ఇప్పుడు నారాయణ జయరామ్ అని పెట్టామండి, బీటెక్ లాస్ట్ ఇయర్ మెకానికల్ కంప్యూటర్. అంటే నారాయణ, ఒక నిమిషం మీరు అర్థం చేసుకోండి, నారాయణ జయరామ్ అనే పూర్తి పేరు ఆయన మీద పనిచేయదండి. మీరు జయరామ్ అని పిలుస్తారు, జయరామ్ అనేది పనిచేస్తుంది. ఓకేనండి. అందుకని మీరు ఒకసారి పేరు కరెక్షన్ చేస్తే ఎలా పిలవాలి, ఎలా పిలవకూడదు, ఇనీషియల్ ఎలా పెట్టాలి, ఇంటి పేరు ఎలా పెట్టుకోవాలి, మన సంతకం ఎలా చేయాలని మొత్తం తెలుసుకుంటారు మీరు. ఒకసారి పేరు కరెక్షన్కి సంప్రదించండి. ఇప్పుడు ఈ అబ్బాయికి ఉన్న ఇబ్బంది ఏంటో చెప్తే దానికి నేను ఏం చేయాలో చెప్తాను. ఇబ్బంది అంటే అది జాబ్ కోసం ట్రైనింగ్ లో ఉన్నాడు సార్. జాబ్ కోసం ట్రై చేస్తాను. మీరు ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు? విశాఖపట్నం సార్. విశాఖపట్నం. ఈ అబ్బాయిని ఒక 41 రోజులు ఆంజనేయ స్వామి ప్రదక్షిణాలు చేయమనండి. అలాగేనండి. 41 రోజులు నిష్టగా దీక్షగా ఆంజనేయ స్వామి ప్రదక్షిణాలు చేయమనండి. ప్రతిరోజు గుడికి వెళ్ళేటప్పుడు 2 అరటిపళ్ళు స్వామికి తీసుకెళ్లి సమర్పించమని చెప్పండి. ఈ 41 రోజుల్లో డ్యూరింగ్ దిస్ పీరియడ్ వచ్చే మంగళవారాలు, శనివారాలు ఏదన్నా ప్రత్యేకంగా ఆకు పూజ అది చేయించుకోండి. ప్రతిరోజు 11 సార్లు హనుమాన్ చాలీసా చదవాలి. 11 సార్లు హనుమాన్ చాలీసా చదవాలి. ప్రదక్షిణాలు 11 చేయొచ్చు, 21 చేయొచ్చు, 41 చేయొచ్చు, 108 చేయొచ్చు. ఆయన ఓపిక, ఆయన ఆసక్తి, ఆయన భక్తి, దాని ప్రకారం చేయొచ్చు. కానీ మొదటి రోజు ఎన్ని చేస్తాడో చివరి రోజు వరకు అది కంటిన్యూ చేయాలి. ఒక రోజు ఎక్కువ, ఒక రోజు తక్కువ చేయడానికి వీల్లేదు. సపోజ్ ఈయన 41 ప్రదక్షిణాలు చేయమని చెప్పండి ప్రతిరోజు కూడా. అట్లా 41 రోజులు చేయమనండి. మంగళవారం, శనివారం స్పెషల్గా ఆకు పూజ, సింధూర లేపనం ఇలాంటి ఇత్యాది పూజల కార్యక్రమాలు చేయించుకోండి. ప్రతిరోజు 2 అరటిపళ్ళు స్వామికి సమర్పించమనండి. 11 సార్లు ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదవమనండి. కొంతకాలానికి హనుమాన్ చాలీసా నోటికి వచ్చేస్తుంది. హనుమాన్ చాలీసా చదువుతూ కూడా తిరగచ్చు. చాలా విశేషమైన ఫలితం వస్తుంది. సంకల్పాన్ని, స్వామి నాకు ఉద్యోగం కావాలి, నువ్వే దిక్కు, నువ్వే దారి చూపించు తండ్రి అని ఆయన్ని వేడుకుంటే, ఆయన పాదాలు గట్టిగా పట్టుకుంటే తప్పకుండా మంచి ఉద్యోగాన్ని వేయిస్తాడు. కానీ పేరు అనేది ఒకసారి మీరు న్యూమరాలజీ కరెక్షన్ చేసుకోవాల్సిన అవసరం 100కి 100 పాళ్ళు ఉంటుంది. ఆల్ ద బెస్ట్ అండి, విష్ యూ గుడ్ లక్. ఓకే గురుగారు, తర్వాత కాలర్ వైజాగ్ నుంచి శ్రవణ్ గారు. నమస్తే అండి. నమస్కారం మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 12/6/88 మేడం. 12/6/88. ఓకే, అవును మేడం. ఏ టైంలో పుట్టారండి? 11:30 ఆ టైం మేడం, నైట్ మేడం. ఓకే, మిమ్మల్ని అందరూ శ్రవణ్ అనే పిలుస్తారా? మీ పూర్తి పేరు? శ్రవణ్ కుమార్ మేడం, అందరూ శ్రవణ్ అని పిలుస్తారు. ఓకే, శ్రవణ్ కుమార్, కానీ శ్రవణ్ అని పిలుస్తారు. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? అంటే జాతకం ఎలా ఉందనేసి. ఓకే ఓకే, శ్రావణ్ నీ స్పెల్లింగ్ చెప్తావా? SRAVAN స్వామి. SRAVAN శ్రావణ్. SRAVAN శ్రావణ్ అనేది బాగాలేదు. నీ డేట్ ఆఫ్ బర్త్ బాగుంది. నువ్వు 3వ నెంబర్లో పుట్టావు. 8వ నెంబర్ డెస్టినీ నెంబర్గా ఉంది. 3వ నెంబర్లో పుట్టడం వల్ల గురువు యొక్క అనుగ్రహం ఉంది. గురువు యొక్క ఆశీస్సులతో నువ్వు తప్పకుండా అభివృద్ధి సాధిస్తావు జీవితంలో. నువ్వేంటంటే జీవితంలో ఎప్పుడూ కూడా మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, పెద్దల్ని గురువుల్ని ఎప్పుడు కూడా తోలనాడకూడదు. పెద్దల్ని గురువుల్ని గౌరవించి సత్కరిస్తూ ఉండాలి. పెద్దవాళ్ళు కనపడితే నమస్కారం చేస్తూ ఉండాలి. అలాగే శ్రావణ అనే పేరు బాగలేదు. 6 అక్షరాల్లో ఉంది. 3వ నెంబర్ టోటల్ ఉంది. దానివల్ల ఏంటంటే 18వ నెంబర్ అనే పేరు ఉంది. 18వ నెంబర్ ఉంది. 18వ నెంబర్ టెన్షన్ నెంబర్. అలాగే 6-3 కాంబినేషన్, జీవితం విధ్వంసం. ఇప్పుడు ప్రస్తుతం నువ్వు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏంటి శ్రావణ్? అంటే ఏ పరిస్థితుల్లో సరే పని అవ్వట్లేదు గురించి. ఒకసారి రూపాయి కూడా చాలా కష్టంగా ఉంది. ఏం పర్లేదు, డోంట్ వర్రీ. ఇవాళతో నీ కష్టాలకి చెక్. నువ్వు శ్రావణ్ ఒక హెచ్ పెట్టు, వి బదులు డబ్ల్యూ రాయి. శ్రావణ్ అనే స్పెల్లింగ్లో ఒక హెచ్ని పెట్టు, వి బదులు డబ్ల్యూ రాయి. SHRAWAN శ్రావణ్. ఈ పేరుని ప్రతిరోజు కూడా 23 సార్లు రాయండి. 23 రోజులు రాస్తే ఒక కోర్స్ అవుతుంది.
ఈ స్పెల్లింగ్ని మీ ఇంటి మెయిన్ డోర్కి డిస్ప్లే చేయండి. 4-5 కోర్సులు అయ్యేటప్పటికీ నీకు అనుకూలమైన పరిస్థితి ఏర్పడుతుంది, నీ పనులు అవుతాయి. అవకాశం చూసుకొని డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం పూర్తి పేరుని న్యూమరాలజీ కరెక్షన్ చేయించుకోండి. న్యూమరాలజీ ప్రకారం మన పేరు మన జీవితంలో ప్రధానమైన భూమిక వహిస్తుంది. మీనమేషాలు లెక్కిస్తూ జీవితాన్ని కోల్పోకూడదు. ముందు అర్జెంటుగా ఆపరేషన్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక వ్యక్తికి హార్ట్లో ప్రాబ్లం ఉందంటే ఆపరేషన్ చేయడంలో డిలే చేయకూడదు. అట్లాగే ఈ ఇంతమంది న్యూమరాలజిస్టులు న్యూమరాలజీ గురించి టీవీల్లో చెబుతూ ఉంటే చాలామంది కూడా ఇవాళ దొరకలేదులే లైవ్లో రేపు దొరుకుతుందని సంవత్సరాల తరబడి వెయిట్ చేసేవాళ్ళు ఉంటారు. ఇది ఏంటంటే దీన్ని గ్రహించిన వాళ్ళు ధన్యులు, గ్రహించి వెంటనే పేరు కరెక్షన్ చేసుకుంటారు. ఇది చాలా మంచి పరిణామాలకి దారితీస్తుంది. ఎప్పుడో సంవత్సరం తర్వాత 4 సంవత్సరాల తర్వాత నీకు వచ్చే అదృష్టం ఇవాళే వస్తుంది, ఇవాళే అనుకూలమైన పరిస్థితి మొదలవుతుంది అంటే దాన్ని వదులుకోవడానికి ఎవరు సిద్ధంగా ఉండరు. కనుక పేరు కరెక్షన్ చాలా అత్యంత ఆవశ్యకరమైన అంశము. ఇది ఒక హార్ట్ ఆపరేషన్ ఎలాంటిదో పేరు కరెక్షన్ అలాంటిది. ఇది అర్థమైన వాళ్ళు జన్మధన్యము. మన పేరులోనే పెన్నిది, మన పేరుతోనే పరపతి, మన పేరులోనే కీర్తి ప్రతిష్టలు, వీటి మీదే అన్నీ ఆధారపడి ఉన్నాయి. దీన్ని సరి చేసుకోవాలి. ఓకే గురుగారు, సమయం అయిపోవస్తోంది. చివరిగా ఇప్పుడు స్వయం ఉపాధి చేసుకునేవాళ్ళు అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసేవారు కానీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లాన వర్క్ చేసే క్రీడాకారులు కానీ ఎవరైనా టాలెంట్ ఉన్నా సరే వృద్ధిలోకి రాలేకపోతున్నాం అనే వారికి ఎవరికైనా పఠించగలిగే ఒక మంత్రం ఏదైనా ఉందంటారు? తప్పకుండానమ్మా. ఇది మార్గశిర మాసం కాబట్టి మనం ఆ పరమాత్ముడి యొక్క విష్ణుమూర్తి యొక్క మంత్రాన్ని మనం చెప్పుకోవచ్చు. క్రీడాకారులు, స్వయం ఉపాధిలో ఉన్నవాళ్ళు, వాళ్ళు ప్రతిభ ఉన్నా కూడా రాణించలేకుండా వెనకడుగు పడుతూ ఉంటే ముఖ్యంగా పేరు కరెక్షన్ చేసుకోవాలి. అయితే పేరు కరెక్షన్ చేసుకోవడానికి మిగతా పరిస్థితులన్నీ అనుకూలం కావాలి కాబట్టి శ్రీ విష్ణవే పరమాత్మనే శ్రీ వాసుదేవాయ నమః, శ్రీ విష్ణవే పరమాత్మనే శ్రీ వాసుదేవాయ నమః, శ్రీ విష్ణవే పరమాత్మనే శ్రీ వాసుదేవాయ నమః ఈ మంత్రాన్ని నిరంతరం స్మరిస్తూ వారి వారి దైనందిన కార్యక్రమాలు చేసుకోవడం ద్వారా చక్కటి అనుకూలమైన పరిస్థితి ఏర్పడి వారి ప్రతిభకు తగిన పురస్కారం లభిస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఓకే గురుగారు, ఇవాళ కార్యక్రమంలో చాలా విశేషాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఇది ఇవాల్టి శక్తి హనుమాన్ భాగ్యదర్శిని కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.